హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మకలాం శ్రీచక్రసంచారిణీం ఓం శ్రీ దుర్గామల్లీశ్వరభ్యాం నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. శని మనకి మేషరాశిలోకి సుమారు ఫిబ్రవరి 13వ తేదీ 2026 సంవత్సరంలో మారబోతున్నాడు. ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి మీనరాశిలోకి సవ్యదశలోకి రాబోతున్నాడు. ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాశుల్లో వస్తాయన్నమాట. అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది 2026 3 సార్లు జరుగుతుందన్నమాట. ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, శనీశ్వరుడు ఏముందండి ఏలినాటి శనిలో ఏం చేస్తాడండి, ఏం చేయడు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది. లేకపోతే ఒక కిలోంపావు నల్ల నువ్వుల్ని మనం నల్లని వస్త్రాన్ని ఇచ్చి దానం చేసేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట. అవన్నీ అలా జరగదమ్మా. మీకు ఈ శని అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని సమయంలో పీడిస్తాడు, ఖచ్చితంగా పీడిస్తాడు. మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలోంపావు దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనీశ్వరుడు. ఏదో నువ్వుల నూనె అభిషేకం ఒక పూజ చేసేసి ఒక పూజారికి ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా? నువ్వు జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా. తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా, అంతకుముందు ముసలాళ్ళని వంశంలో వాళ్ళని చూడకపోయినా, గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి. ఇతరులను నిందించిన ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునేదాకా చేసేవన్నీ కూడా అపరాధాలే, అందులో డౌటే లేదు. మేము ఏ తప్పు చేయలేదండి, ఏ తప్పు నువ్వు చేసే పాలిటిక్సే తప్పు. అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట. శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి, ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు. లవర్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ముడ్డి గడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లికి తిండి పెట్టవా నువ్వు? తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు, కానీ తండ్రి చెప్పేది వినవు, తండ్రిని చూడవా నువ్వు? తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా? అంత మొనగాడివి అయిపోయావా? ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడనమాట. అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి, ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకు ఇచ్చేస్తారు. ఇవన్నీ తప్పులు కాదు. అలాగే గురువుకి పంగనామాలు పెట్టేస్తారు గురువులకి, తప్పు కదా. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం, ఒక పండు ఇవ్వడం ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. అండ్ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట. అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు. వాళ్ళు చెప్పేది వినకుండా నీకే నా తెలివితేటలు ఉన్నాయి, రాజకీయాలు చేయడం. అలా ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ దోషాలు. అందువలన ఇప్పుడు దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు, దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటువంటి అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు. ఎందువలన ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాష్టమ, అష్టమ, ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడో ఇలాంటి దొంగ గురువులు, దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాహచర్యం. మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని తెప్పిస్తాయన్నమాట. కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలి, నిజాయితీ, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క
జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూద్దాము. అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా. అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు విడాకులు అవుతాయి, ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు, ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు చనిపోతారు మీరు, ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి, ఎప్పుడు వ్యాధులు వస్తాయి, ఎప్పుడు రాజకీయ నాయకులు పదవులు వస్తాయి, ఇలా ప్రతిదీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి, మామూలు మీకు పదవులు ఏమొస్తాయి, ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు. అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కాదు చూసి చెప్పేది. ఒక్కొక్కరికి దగ్గరగా 50,000 ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే. ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్. ఐ యూజ్ ద నాసా లైవ్ రిపోర్ట్స్. ఓకే, నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ని, స్టూడెంట్ని నేను, అలుమ్నీని. సో అధర్మణ మీద పండితుడిని. అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరందరూ కూడా చెప్పచ్చు. ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగొట్టిచ్చేస్తాను. నో పోలీస్ తర్వాత కేసులు పెట్టడం, లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను, మళ్ళీ అందులో డౌట్ లేదనమాట. కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు, అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ 5 క్షణాల్లో మేము ట్రేస్ అవుట్ చేస్తాం. ఎక్కడున్నావు నువ్వు, గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోపెట్టాను. కాబట్టి ఇది పబ్లిక్గా నేను ఇస్తున్న వార్నింగ్. బికాజ్ యు ఆర్ ఆల్ స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారు చాలామంది, పంతులు తేరగా దొరికారని. ఇవన్నీ ఏం ఉండవు. తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి. వి నో వీ హ్యావ్ ఆల్ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్, రైట్? పబ్లిక్గా చెప్తున్నాను నేను. సో బీ కేర్ఫుల్. అండ్ 12 రాశుల వారికి ఎక్కడ ఏ రాశుల వారికి ఎక్కడ జరుగుతుంది, ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ప్రధానంగా ఈ శని సంచారం మార్పు వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఈ యొక్క మేషరాశి ప్రవేశం జరుగుతుంది. దానివలన అష్టమ శని అనేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల అన్ని కష్టాలే. ఇంతకుముందే బెస్ట్ సప్తమ శని, మొగుడు పిల్లల మధ్య కొట్లాట్లు. ఇప్పుడు అష్టమ శని. ప్రతి పని కూడా కొంచెం లేట్ కావడం, బ్రేకులు పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కన్యారాశి వాళ్ళని బాబు మొగుడు పిల్లలు కాపురం చేసుకుంటారా బాబు అని పెద్దలు, జడ్జెస్, పోలీస్ ఆఫీసర్లు చెప్పారు. అబ్బా మేము చేసుకోమని భీష్మించి కూర్చున్నారు. ఇప్పుడు వదిలిపడదొబ్బారు పెద్దలు, జడ్జిలు. ఇప్పుడు నోరు మూసుకొని అష్టమశని వచ్చేసాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకే బుద్ధి వచ్చి కలుస్తారు. ఇది అష్టమశని మీకు కన్యారాశి వారికి చేసేది. అలాగే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ప్రతివాడికి అమెరికా కావాలా, ప్రతివాడికి కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలా, దైవ అనుగ్రహం కూడా వచ్చేసేయాలా. కానీ మనం మాత్రం దాన ధర్మాలు చేయం. తర్వాత ఈ యొక్క సాధువుల మీద జాలి చూపించాం, వికలాంగుల మీద జాలి చూపించాం. ఇవన్నీ ఏమి ఉండవండి శని. అందువల్ల అష్టమ శని దాని డ్యూటీ అది చేస్తుంది. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా కాస్త అనారోగ్య సమస్యలు, నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే మరి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన కేంద్రంలో ఉండడం వల్ల కాస్త చదువులో బ్యాక్లాగ్స్ ఉండడం అనమాట. మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కన్యారాశి స్టూడెంట్స్ అంతా కూడా ప్రేమల్లో పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ప్రేమల్లో కనుక పడి ఇది కనుక చేసుకున్నట్లయితే మీరు దెబ్బతినేటటువంటి అవకాశాలు, లైఫ్లో ముందుకు రావడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ రాశి వారి అంతా కూడా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడానికి, డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి
పెళ్లి చూపులు సెట్ చేసుకొని కూర్చుంటారు. కానీ వివాహం కాదు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఐవీఎఫ్ సెంటర్స్ అవి ఇవి తిరుగుతారు లేనటువంటి వాళ్ళు. అండ్ సెట్ చేసుకొని ఉంటారు. ఇంకా అప్పుడే పిల్లల సంతానం అది కలగదనమాట. కాబట్టి అన్నీ కూడా గెట్ గెట్ సెట్ స్టార్ట్ అన్నట్టు ఈ విధంగా గెట్ సెట్ అనేటటువంటి విధానంలో ఉంటుందన్నమాట. కాబట్టి ఫారెన్‌లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా రెసెషన్ పీరియడ్‌లు, లే ఆఫ్‌ల వల్ల మీకు ఉద్యోగాలు పోవడానికి అవకాశాలున్నాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాల కోసం మేము తెగ ప్రయత్నిస్తున్నామండి, అవి రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు దాన ధర్మాలు ఎన్ని చేశారో లిస్ట్ రాయండి ఫస్ట్. మీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి దేవుడు? మీకు నెలకు 10,00,000 రూపాయలు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి? నువ్వు చేసిన దానం ఏంటి? నీకు జీతాలు వచ్చినప్పుడు. ఇది ఒక్క డేటా వేసుకుంటే మీకు ఆన్సర్ దొరికిపోతుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. అలాగే శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవడం ఇవన్నీ మామూలే. కానీ ఇండివిజువల్గా మీరు చేసుకోవాలి. కాబట్టి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అంగన్యాస కరన్యాస పూర్వకంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రీన్ లీవ్స్ ఇవి మాత్రమే పెట్టాలి. ఎవరో చెప్పారని మటన్లో, చికెన్లో పెడితే అయిపోయారు. వాడు అయిపోయాడు, చెప్పినోడు అయిపోయాడు. చెప్పినోడిని ఫాలో అయినటువంటి వాళ్ళ ఫాలోవర్స్ కూడా అయిపోయారు, గుండె గీసేసుకుని కూర్చున్నారు మూలన. సో అలాంటివి ఏమీ కుదరవు అనమాట. దక్షిణాచారంలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన పద్ధతిలో మాత్రమే మీరు పూజ చేయాలి. ఈ రకంగా చేసుకొని మరి మర్రి చెట్టు ఊడలు తీసుకుని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే ఓం శనేశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.